అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే రవ్వ స్నాక్స్. కరకరలాడుతూ టేస్టీగా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎలా స్నాక్స్ చేయండి, ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తోనే చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఎలా స్నాక్స్ తయారు చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారని వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వను యాడ్ చేసుకుందాము. ఇక్కడ సూజీ రవ్వను యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్ రవ్వకు 3/4 కప్పు పెరుగును యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. పెరుగు అనేది రవ్వలో బాగా కలిసేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా బాగా ఒక 3 మినిట్స్ బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టుకుందాము. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు రవ్వ అనేది ఈ విధంగా మెత్తబడి ఉంటుందండి. ఇప్పుడు అందులో 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 4 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కొన్ని కర్రీ లీవ్స్, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అందులో యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్లు వేడి నూనెను అందులో యాడ్ చేసుకున్నాము. అలాగే 1 టీ స్పూన్ వామును కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. రవ్వ అనేది పెరుగులో నాని బాగా గట్టిపడిందండి. సో అందుకోసమని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం పిండిని కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీగా పెట్టుకున్న రవ్వ మిశ్రమంను అందులో స్పూన్తో ఈ విధంగా యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుందండి. అప్పుడే మనకు ఇవి క్రిస్పీగా లోపల పిండి లేకుండా బాగా వస్తాయి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు కరకరలాడుతూ ఉత్తవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని ఇవి కూడా క్రిస్పీగా తయారయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్నాక్స్ అనేది రెడీ అయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలి అనిపించేంతలా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కేవలం 5 నిమిషాలతో చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఇలా పిల్లలకు తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.